Good morning, my dear students. So, in this video, I am going to explain the fifth unit in that first chapter, Electrochemistry, part 2. So, Electrochemistry, part 2. So, in Spectroscopy and Physical Chemistry, paper 4, వర్ణపటాలు మరియు భౌతిక రసాయన శాస్త్రం పేపర్లో, అది 4వ పేపరు. సో ఈ 4వ పేపర్లో ఫిఫ్త్ యూనిట్లో 2 చాప్టర్స్ ఉన్నాయి. ఎలక్ట్రోకెమిస్ట్రీ పార్ట్ 2, విద్యుత్ రసాయన శాస్త్రం సెకండ్ పార్ట్. 2వ చాప్టర్ కింద ఫేజ్ రూల్, సెకండ్ చాప్టర్ ఫేజ్ రూల్, ప్రావస్థ నియమము. సో నేను ఫస్ట్ చాప్టర్ యూనిట్ 5లో ఫస్ట్ చాప్టర్, దట్ ఈజ్ ఎలక్ట్రోకెమిస్ట్రీ పార్ట్ 2 స్టార్ట్ చేస్తున్నా. ఎలక్ట్రోకెమిస్ట్రీ పార్ట్ 2, విద్యుత్ రసాయన శాస్త్రం సెకండ్ పార్ట్. సో ఇది సెకండ్ పార్ట్ యూనిట్ 5లో టాపిక్స్: సింగిల్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్, సైన్ కన్వెన్షన్, రివర్సిబుల్ అండ్ ఇర్రివర్సిబుల్ సెల్స్, నెర్నెస్ట్ ఈక్వేషన్, reference electrode and reference electrode, standard primary standard primary standard hydrogen electrode, calomel electrode, secondary standard electrode, indicator electrode, metal ion electrode, inert electrode, determination of electromotive force, EMF of cell, applications of electromotive force measurements, that is EMF measurements, potentiometric titrations. సో ఇవి ఎలక్ట్రోకెమిస్ట్రీ పార్ట్ 2లో ఉన్నటువంటి టాపిక్స్. సో సింగిల్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్, ఏక ఎలక్ట్రోడ్ సెక్మము. సో ఎట్లా దీన్ని రిప్రజెంట్ చేస్తాం? ఒక ఒక సెల్లును దేంతో రిప్రజెంట్ చేస్తాం? ఒక విద్యుత్ ఘటాన్ని తీసుకుంటే దాన్ని ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాం? ఏది ఆక్సీకరణం జరుగుతోంది, ఎక్కడ క్షయకరణం జరుగుతోంది, సో ఎలక్ట్రాన్స్ ఎక్కడి నుండి ఎక్కడికి ట్రావెల్ అవుతున్నాయి, ఇది ఒక ఘటానికి మనం నిర్ణయించాలంటే సో ఒక కన్వెన్షన్, ఒక మెథడు లేదా ఒక పద్ధతిని ఫాలో అయ్యి చేస్తాం. సో అది ఏం పద్ధతి, ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాం ఒక ఘటాన్ని? నెక్స్ట్ ఎన్ని రకాల సెల్స్ ఉన్నాయి? సో 2 types ఆఫ్ రివర్సిబుల్ అండ్ ఇర్రివర్సిబుల్ సెల్స్. ఏమి రివర్సిబుల్ అంటే ఏమి, ఇర్రివర్సిబుల్ అంటే ఏమి? నెక్స్ట్ ఈ నెర్నెస్ట్ ఈక్వేషన్ను యూస్ చేసి నెర్నెస్ట్ సమీకరణము. సో ఆల్రెడీ మనము ఫస్ట్ ఇయర్లో సెకండ్ పేపర్లో ఫిజికల్ కెమిస్ట్రీ కింద అక్కడ నెర్నెస్ట్ లా చదువుతాం, ఇక్కడ ఉండేది నెర్నెస్ట్ సమీకరణం. సో నెర్నెస్ట్ లా వేరు, ఇక్కడ నెర్నెస్ట్ ఈక్వేషన్ వేరు. సో పిల్లలు చాలా మటుకు నెర్నెస్ట్ ఈక్వేషన్ అంటేనే ఇమ్మీడియట్గా అక్కడ ఉన్నటువంటి నెర్నెస్ట్ లాని రాస్తారు, సొల్యూషన్స్ చాప్టర్లో ఉండేది. సో అది కాదు, ఇక్కడ ఇది వేరు నెర్నెస్ట్ ఈక్వేషన్. నెక్స్ట్ ఈఎంఎఫ్ క్యాలిక్యులేషన్కు, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్కు ఈ నెర్నెస్ట్ ఈక్వేషన్ మనం యూజ్ చేస్తాము. అది ఏమనేది మనం డీటెయిల్గా ఇక్కడ టాపిక్లో చదువుకుంటాము. నెక్స్ట్ రెఫరెన్స్ ఎలక్ట్రోడ్స్గా ఏవి యూజ్ చేస్తున్నాము, స్టాండర్డ్ సింగిల్ ఎలక్ట్రోడ్స్ ఏమేమి ఉన్నాయి, స్టాండర్డ్ ఎలక్ట్రోడ్స్గా ప్రైమరీ స్టాండర్డ్ ఎలక్ట్రోడ్గా హైడ్రోజన్ ఎలక్ట్రోడ్, సెకండరీ స్టాండర్డ్ ఎలక్ట్రోడ్గా క్యాలమెల్ ఎలక్ట్రోడ్ను మనం యూజ్ చేస్తున్నాం నవేడేస్. ఏమి స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ అని ఎందుకు వీటినే పిక్ చేసినాము, సో వీటిలో ఏముంది అంత ఇంపార్టెన్స్, స్టాండర్డ్ ప్రైమరీ స్టాండర్డ్గా ఎందుకు హైడ్రోజన్ ఎలక్ట్రోడ్నే తీసుకుంటున్నాము, సెకండరీ స్టాండర్డ్గా క్యాలమెల్ ఎలక్ట్రోడ్ని ఎందుకు పిక్ చేసుకుంటున్నాము, ఇక్కడ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్స్ ఏమి అనేది ఇక్కడ డీటెయిల్గా మనము విత్ ఫిగర్ దాని వర్కింగ్ అంతా నేర్చుకుంటాం. నెక్స్ట్ ఈఎంఎఫ్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాము, ఎట్లా డిటర్మైన్ చేస్తాము, అప్లికేషన్స్ ఏమి ఈఎంఎఫ్ వల్ల. నెక్స్ట్ పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్స్, ఇన్స్ట్రుమెంటల్ టైట్రేషన్స్, ఇన్స్ట్రుమెంట్గా పొటెన్షియోమీటర్ను యూస్ చేసి ఏ విధంగా అంశమాపనాలు జరుపుతాము, ఎన్ని టైప్స్ ఆఫ్ టైట్రేషన్స్ ఉన్నాయి అనేది మనము ఈ ఎలక్ట్రోకెమిస్ట్రీ పార్ట్ 2లో మనము యూనిట్ 5లో ఫస్ట్ చాప్టర్ కింద చదువుకుంటున్నాం. సో దీంట్లో ఫస్ట్ 1. సో సిలబస్లో ఏ టాపిక్స్ ఆర్డర్లో ఉన్నాయో అదే ఆర్డర్లోనే మనం ఇక్కడ పీపీటీలో స్లైడ్స్ను మెన్షన్ చేసినాము. మీరు కొంచెము ఆ స్లైడ్స్ను ఫాలో అయితే
మనకు ఓవరాల్ సిలబస్ అంతా కవర్ అయినట్టే. సో ఫస్ట్ టాపిక్ సింగిల్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్, ఏక ఎలక్ట్రోడ్ సెక్మము. సో మనం ఒక ఎలక్ట్రోకెమికల్ సెల్ తీసుకుంటే ఎలక్ట్రోకెమికల్ సెల్లో ఒకటి ప్లస్ ఒకటి మైనస్ అని 2 ఎలక్ట్రోడ్స్ ఉంటాయి. ప్లస్ ఒకటి మైనస్ ఒకటి, ప్లస్ మైనస్ కలిస్తేనే నాకు సెల్ ఫామ్ అయ్యేది. సెల్ ఫామ్ కావాలంటే ప్లస్ ఉండాలా మైనస్ ఉండాలి, యానోడ్ ఉండాలా క్యాథోడ్ ఉండాలి, రెండు కలిస్తేనే విల్ గెట్ ఏ సెల్. సో ఈ ఎలక్ట్రోకెమికల్ సెల్లో ఏమేమి ఉన్నాయి? 2 హాఫ్ సెల్స్ ఉన్నాయి, 2 అర్ధ ఘటాలు ఉన్నాయి. వన్ యాక్ట్స్ యాజ్ యానోడిక్, అనదర్ వన్ ఈజ్ యాక్ట్ యాజ్ క్యాథోడిక్. సో with an open circuit, the metal electrode in each half cell transfers its ions into solution. సో ఆ మెటల్ ఎలక్ట్రోడ్లు అవి రిలీజ్ చేసేటటువంటి ఎలక్ట్రాన్స్ను ద్రావణంలోనికి విడుదల చేస్తే thus an individual electrode develops a potential. ఆ ఎలక్ట్రాన్స్ని విడుదల చేయడం వల్ల అది ఏం చేస్తుందంటే కొంత శక్మాన్ని కలుగుతుంది, కొంత పొటెన్షియాలిటీ వస్తుంది. దట్ పొటెన్షియల్ ఆఫ్ ఏ సింగిల్ ఎలక్ట్రోడ్ ఇన్ ఏ హాఫ్ సెల్. సో ఎంత శక్మము ఉందో ఆ ఎలక్ట్రోడ్ అర్ధ ఘటానికి దాన్నే సింగిల్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అంటాం. An electrochemical cell consists of 2 half cells with an open circuit. The metal electrode in each half cell transfers its ions into solution. దాని అయాన్లను ద్రావణంలోనికి వదులుతుంది. మెటల్ ఎలక్ట్రోడు దాని ఇప్పుడు ఎగ్జాంపుల్కు మెటల్ ఎలక్ట్రోడ్, సిల్వర్ ఎలక్ట్రోడ్ తీసుకున్నాం, ఏజీ. సో సిల్వర్ క్లోరైడ్ సొల్యూషన్లో డిప్ చేసినాం. సో సిల్వర్ క్లోరైడ్ ఏమవుతుంది? సిల్వర్ అయాన్స్ను క్లోరైడ్ అయాన్స్ను రిలీజ్ చేస్తుంది. సో సిల్వరు ఏజీ ప్లస్ 1 ఎలక్ట్రాన్ లాస్ అయిపోయి ఏజీ ప్లస్ 1 ఎలక్ట్రాన్ లాస్ అయింది. ఆ ఎలక్ట్రాన్ ఎక్కడ పోతుంది? ఇట్ ఎంటర్స్ ఇంటూ ద సొల్యూషన్. ఆ ద్రావణంలోనే ఉంటుంది. సిఎల్ మైనస్గా, అంటే ఇది 1 ఎలక్ట్రాన్ గెయిన్ చేసి సిఎల్ మైనస్గా సొల్యూషన్లో ఉండిపోతుంది. అది అక్కడ మనం అంటుండేది. సో ద మెటల్ ఎలక్ట్రోడ్ ఇన్ ఈచ్ హాఫ్ సెల్ ట్రాన్స్ఫర్స్ ఇట్స్ అయాన్స్ ఇంటూ సొల్యూషన్. దస్ అన్ ఇండివిజువల్ ఎలక్ట్రోడ్ డెవలప్స్ ఏ పొటెన్షియల్. సో ఆ ఘటంలో ఉన్నటువంటి ఈ హాఫ్ సెల్ కొంత శక్మాన్ని పొందుతుంది ఈ రకపు రసాయనిక చర్య జరపడం వల్ల. సో ఎలక్ట్రాన్స్ను లాస్ అవ్వడమో లేదు ఎలక్ట్రాన్స్ను గెయిన్ అవ్వడమో వల్ల ద్రావణంలోకి ఆ ఎలక్ట్రాన్ను పంపించడం వల్ల కొంత శక్మాన్ని పొందుతుంది. సో thus an individual electrode develops a potential with respect to the solution. The potential of that single electrode in half cell is called the single electrode. అది ఎంత శక్మాన్ని ఏక ఎలక్ట్రోడ్ పొందుతుందో దాన్నే మనము ఏక ఎలక్ట్రోడ్ శక్మము అని అంటాం. సో an electrochemical cell consists of 2 half cells with an open circuit. The metal electrode in each half cell transfers its ions into solution. Thus an individual electrode develops a potential with respect to solution. The potential of the single electrode in a half cell is called the single electrode potential. Thus, so ఎగ్జాంపుల్కు నేను డానియల్ సెల్ తీసుకున్నాను. డానియల్ సెల్లో 2 హాఫ్ సెల్స్ ఉన్నాయి. ఏమి? ఒకటి క్యాథోడ్గా, రెండవది యానోడ్గా వర్క్ అవుతుంది. సో యానోడ్గా జింక్ బార్ Zn2+, అంటే జింక్ ఎలక్ట్రోడు జింక్ సొల్యూషన్లో జింక్ సొల్యూషన్లో Zn+2 అంటే 2 ఎలక్ట్రాన్స్ను లాస్ అవుతోంది ఎలక్ట్రాన్స్ అంటే అది ఏం రియాక్షను? ఆక్సిడేషన్ రియాక్షన్. యానోడ్ దగ్గర ఏ రియాక్షన్ జరుగుతుంది? ఇన్ యానోడ్ వి అబ్జర్వ్ ఆక్సిడేషన్ రియాక్షన్. సో డెవలప్స్ ఏ నెగటివ్ ఛార్జ్, అది రుణ ఆవేశాన్ని పొందుతుంది. అదే మనం క్యాథోడ్ తీసుకుంటే క్యాథోడ్ ఎలక్ట్రోడ్గా కాపరు, సో కాపర్ 2+, కాపర్ సల్ఫేట్లో ఉన్న కాపర్ 2+. సో ఏ పాజిటివ్ ఛార్జ్ అంటే గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తాం క్యాథోడ్ దగ్గర, అంటే రిడక్షన్ విల్ బి పాసిబుల్ ఇన్ క్యాథోడ్. సో ద అమౌంట్ ఆఫ్ ఛార్జ్ ప్రొడ్యూస్డ్ ఆన్ యాన్ ఇండివిజువల్ ఎలక్ట్రోడ్, సో ఒక దాంట్లో నెగటివ్ ఛార్జ్ ప్రొడ్యూస్ అవుతుంది, ఇంకొక దాంట్లో పాజిటివ్ ఛార్జ్ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఈ ఛార్జెస్ ప్రొడ్యూస్ అవడం వల్ల ద పొటెన్షియాలిటీ విల్ బి డెవలప్డ్ ఇన్ దట్ హాఫ్ సెల్స్, దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ సింగిల్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్. సో వాటి అర్ధ ఘటాలలో శక్మము తయారవుతుంది, దాన్నే మనము ఏక ఎలక్ట్రోడ్ శక్మము అని అంటున్నాం. ఎగ్జాంపుల్ ఏది తీసుకున్నాము? డానియల్ సెల్, డానియల్ ఘటాన్ని తీసుకున్నాం.
ద సింగిల్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ హాఫ్ సెల్ డిపెండ్స్ ఆన్. సో ఇది ఈ శక్మము ఏక ఎలక్ట్రోడ్ శక్మము సింగిల్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ దేనిపైన డిపెండ్ అయింటుంది హాఫ్ సెల్లో అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ అయాన్స్ ఇన్ ద సొల్యూషన్. సో ద్రావణము యొక్క గాఢత మీద ద్రావణం యొక్క గాఢత మీద డిపెండ్ అవుతుంది. సో నువ్వు జింక్ సల్ఫేట్ సొల్యూషన్ కానీ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్లు తీసుకుంటే వాటి కాన్సన్ట్రేషన్స్ ఎంత ఉన్నాయి, 0.1 ఉందా, 0.01 m ఉందా, 0.02 m ఉందా, 0.05 m ఉందా అన్న దాని కాన్సన్ట్రేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఆ ఎలక్ట్రోడ్ పొటెన్షియాలిటీ. నెక్స్ట్ టెండెన్సీ టు ఫామ్ అయాన్స్, ఎంత ఫాస్ట్గా అవి అయనైజ్ అయిపోయి ఎలక్ట్రాన్స్ను లిబరేట్ చేస్తున్నాయి అంటే అయనైజేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ మనం అక్కడ అప్లై చేసేటటువంటి టెంపరేచర్, ఎంత టెంపరేచర్ను మనం ఆ సెల్లో రన్ చేయిస్తున్నామో ఆ టెంపరేచర్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో సింగిల్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఆఫ్ ఏ హాఫ్ సెల్ డిపెండ్స్ ఆన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ అయాన్స్ ఇన్ ద సొల్యూషన్, టెండెన్సీ టు ఫామ్ అయాన్స్ అండ్ ద టెంపరేచర్ విచ్ ఈజ్ యూజ్డ్ ఇన్ దట్ సెల్. సో వీటిపైన పొటెన్షియాలిటీ అనేది హాఫ్ సెల్ పొటెన్షియాలిటీ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఎలక్ట్రోకెమికల్ సెల్స్ నొటేషన్స్ అండ్ సైన్ కన్వెన్షన్ అంటే ఏ విధంగా రిప్రజెంట్ చేయాలి ఒక ఎలక్ట్రోకెమికల్ సెల్లో. ఇది యానోడు లేదా ఇక్కడ ఆక్సిడేషన్ జరుగుతోంది, సో ఇది క్యాథోడు, ఇక్కడ రిడక్షన్ జరుగుతోంది అని మనం చెప్పకుండానే ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాము అంటే ఆ సైన్ను చూసిన వెంటనే ఓహో ఇక్కడ డేనియల్ ఘట్టంలో ఇది క్యాథోడ్ కంపార్ట్మెంటు, ఇది యానోడ్ కంపార్ట్మెంటు, ఇది ఆక్సిడేషన్ ఇక్కడ జరుగుతుంది, ఆ రిడక్షన్ ఇక్కడ జరుగుతుందని మనము ఆ రిప్రజెంటేషన్లోనే లేదా ఆ కన్వెన్షన్లోనే రిప్రజెంట్ చేయగలుగుతాం, చెప్పగలుగుతాం. సో అది ఏ విధంగా ఆ మెథడ్ను ఎట్లా ఫాలో అవుతున్నాము అంటే ఒక్కొక్క పాయింట్ మనము డిస్క్రిప్షన్ ఇస్తాం. అండ్ ఎలక్ట్రోకెమికల్ సెల్ మే బి ప్రిపేర్డ్ బై కంబైనింగ్ 2 హాఫ్ సెల్స్, 2 అర్ధ ఘటాలు కలిస్తేనే ఒక ఎలక్ట్రోకెమికల్ సెల్ అనేది ఏర్పడుతుంది. ఆ 2 ఘటాలు సచ్ సెల్స్ అండ్ హాఫ్ సెల్స్ ఆర్ కన్వీనియంట్లీ డిస్క్రైబ్డ్ బై అన్ అబ్రివేటెడ్ నొటేషన్ together with appropriate conventions so that the convention will correspond to the chemical reaction taking place in the cell. So ఏ టైప్ ఆఫ్ రియాక్షన్స్ జనరల్గా జరిగేది రెడాక్స్ రియాక్షన్స్ జరుగుతాయి, రెడాక్స్ చర్యలు జరుగుతాయి. సో రెడాక్స్ చర్యల్లో 2 చర్యలు ఉన్నాయి, ఒకటి రిడక్షన్, రెండవది ఆక్సిడేషన్. సో క్షయకరణం ఎక్కడ జరుగుతుంది, ఆక్సీకరణం ఎక్కడ జరుగుతుంది. సో నెక్స్ట్ అది యానోడ్ కంపార్ట్మెంటా క్యాథోడ్ కంపార్ట్మెంటా, సో ఎవరు ఎలక్ట్రోడ్గా ఇక్కడ వర్క్ అవుతుంది, ఆ ఎలక్ట్రోడ్ యానోడా క్యాథోడా, ఇదంతా మనం రిప్రజెంట్ చేయడానికి ఒక మెథడ్ను లేదా ఒక ప్రొసీజర్ను ఫాలో అవుతున్నాం. సో ఏం ఆ ప్రొసీజర్ అనేది చూస్తే ద కన్వెన్షన్స్ యూజ్డ్ ఫర్ ద సెల్స్ మస్ట్ బి కంపాటబుల్ విత్ అదర్ థర్మోడైనమిక్ కన్వెన్షన్స్. ద ఫాలోయింగ్ నొటేషన్స్ ఆర్ యూజ్డ్ బై కన్వెన్షన్ ఫర్ డిస్క్రైబింగ్ సెల్స్. సో ఒక సెల్లును నిర్వచనం చేయాలా లేదా ఒక సెల్ను చెప్పాలా అంటే ఒక ఖచ్చితమైన కన్వెన్షన్ మెథడ్ను ఫాలో అవుతున్నాం. సో అవి ఏమి అనేది కింద పాయింట్ బై పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో ఫస్ట్ పాయింట్ ఏమి, ద హాఫ్ సెల్స్ రిటర్న్ ఇన్ ద సీక్వెన్స్, ఒక క్రమములో ఫస్ట్ రాస్తున్నాం. ఏమా క్రమము, ఇన్ కేస్ అక్కడ అది ఆక్సిడేషన్ రియాక్షన్ జరిగితే, ఆక్సీకరణ చర్య జరిగితే ఫస్ట్ ఏం రాయాలంట, ఎలక్ట్రోడ్ను రాయాల. అది ప్లాటినం ఎలక్ట్రోడా, జింక్ ఎలక్ట్రోడా, కాపర్ ఎలక్ట్రోడా, ఏదో ఒక ఎలక్ట్రోడ్ను మనం అక్కడ ఏ ఎలక్ట్రోడ్ని యూజ్ చేస్తున్నామో ఆ ఎలక్ట్రోడ్ ఎట్లా ఉంటుంది, పాజిటివ్ అది సాలిడ్ స్టేట్లో ఉంటుంది ఎలక్ట్రోడ్. సో ప్లాటినం ఎలక్ట్రోడ్ అయితే పీటీ బ్రాకెట్లో ఎస్ పెడతాం, అదే కాపర్ అయితే కాపర్ ఎస్, జింక్ అయితే ZnS అంటే సాలిడ్ స్టేట్లో ఉండేది ఎలక్ట్రోడ్ అవుతుంది. బార్ ఒక చిన్న బార్ వేసి ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ నువ్వు ఏది తీసుకున్నావు ఆ ఎలక్ట్రోలైట్ను అక్కడ రిప్రజెంట్ చేస్తావు. ఎలక్ట్రోడ్ బార్ ఎలక్ట్రోలైట్ ఆక్సిడేషన్ అయితే, అదే రిడక్షన్ అయితే రివర్స్ ఎలక్ట్రోలైట్ బార్ ఎలక్ట్రోడ్. సో నువ్వు ఒకటి రాసే పద్ధతి గుర్తుపెట్టుకుంటే రెండవది ఈజీ. సో మనం ఎగ్జాంపుల్కు ఆక్సిడేషన్ గుర్తుపెట్టుకుందాం, ఎలక్ట్రోడ్ బార్ ఎలక్ట్రోలైట్. ఎగ్జాంపుల్ చూడండి రాసినాను ఇక్కడ చూడండి, సిల్వర్ సాలిడ్ ఎలక్ట్రోడ్ బార్ సిల్వర్ అయాన్స్, సిల్వర్ సొల్యూషన్ ఏదో సిల్వర్ క్లోరైడో సిల్వర్ నైట్రేటో ఏదో సిల్వర్ అయాన్స్ లేదా సిల్వర్ క్లోరైడ్ అనుకోండి ఎగ్జాంపుల్కి, సిల్వర్ క్లోరైడ్ ఇక్కడ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్. సో కాబట్టి నేను ఏం చేసిన సిల్వర్ సాలిడ్ బార్ సిల్వర్ అయాన్స్, కాబట్టి ఇది ఏం రియాక్షన్ అవుతుంది. సో ఫస్ట్ నేను ఎలక్ట్రోడ్ను తర్వాతనే
ఎలక్ట్రోడ్ బార్ ఎలక్ట్రోలైట్ను వేసినా కాబట్టి ఇది ఇక్కడ ఏం జరుగుతుంది, ఆక్సిడేషన్ రియాక్షన్. సో ఆక్సిడేషన్ రియాక్షన్ ఎట్లా జరుగుతుంది చూడండి. సిల్వర్ సాలిడ్ ఏం చేస్తుంది, ఇన్ ఏక్వేస్ సొల్యూషన్ సో 1 ఎలక్ట్రాన్ లాస్ అయ్యి సిల్వర్ అయాన్స్ను రిలీజ్ చేస్తుంది. అంటే 1 ఎలక్ట్రాన్ అది లాస్ అవుతుంది కాబట్టి ఇది ఏం రియాక్షను, ఆక్సిడేషన్ రియాక్షన్. సో కాబట్టి నేను సైన్ కన్వెన్షన్ ఎట్లా చూపిస్తున్నాను, ఫస్ట్ ఎలక్ట్రోడ్ బార్ ఎలక్ట్రోలైట్ను వేసినాను కాబట్టి అది ఏం రియాక్షన్ అయింది, ఆక్సిడేషన్ రియాక్షన్. నెక్స్ట్ లైన్లో ఏం చూపిస్తున్నాను, ఇన్ కేస్ అది రిడక్షన్లో పార్టిసిపేట్ చేస్తే, క్షయకరణంలో పాల్గొంటే అప్పుడు ఏం చేయాలా, ఎలక్ట్రోలైట్ బార్ ఎలక్ట్రోడ్ అంటే పైన ఉన్నదే రివర్స్ చేస్తాం. ఎలక్ట్రోలైట్ బార్ ఎలక్ట్రోడ్ వేసినాను. సిల్వర్ సొల్యూషన్ దట్ ఈజ్ ఎక్వేస్ సొల్యూషన్ బార్ సిల్వర్ ఎలక్ట్రోడ్ దట్ ఈజ్ ద సాలిడ్ స్టేట్. సో ఇక్కడ ఏం చేస్తుంది, ఇది సొల్యూషన్లో ఉన్న 1 ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకొని 1 ఎలక్ట్రాన్ను తీసేసుకొని సిల్వర్ సాలిడ్గా కన్వర్షన్ జరుగుతుంది. సో సిల్వర్ అయాన్స్ 1 ఎలక్ట్రాను తీసుకొని స్వీకరించి సిల్వర్ సాలిడ్ను ఫామ్ చేస్తున్నాయి. అంటే గెయిన్ అవుతుంది, 1 ఎలక్ట్రాన్ పొందుతోంది. సో కాబట్టి ఇది ఏం రియాక్షన్ కింద మనం కన్సిడర్ చేస్తాము, క్షయకరణ చర్యగా కన్సిడర్ చేస్తాం. సో క్షయకరణ చర్య అంటున్నాం కాబట్టి ఫస్ట్ ఎవరిని రాయాలా, ఎలక్ట్రోలైట్ బార్ ఎలక్ట్రోడ్ రాస్తే అది రిడక్షన్ కిందకి వస్తుంది. నేను కంప్లీట్గా మెన్షన్ చేయాల. సో కంప్లీట్గా అది సెల్ రాయాలంటే ఫస్ట్ ఏం చేస్తున్నా, ఆక్సిడేషన్ జరుగుతూ ఉంటే, ఆక్సిడేషన్ యానోడ్ అయ్యి ఆక్సిడేషన్ జరుగుతుంటే ఫస్ట్ ఎలక్ట్రోడ్ సిల్వర్ ఏ స్టేట్లో ఉంటుంది, అది సాలిడ్ స్టేట్లో కాబట్టి ఏజీ దాంట్లో బ్రాకెట్లో సాలిడ్ రాసి బార్ సిల్వర్ క్లోరైడ్ సొల్యూషన్ క్లోరైడ్ అయాన్స్ ఇన్ ఏక్వేస్ సొల్యూషన్. సో క్లోరైడ్ అయాన్స్ 1 ఎలక్ట్రాను అది సిల్వర్ అయాన్స్ 1 ఎలక్ట్రాన్ లాస్ అయిపోయినాయి కాబట్టి అక్కడ ఆక్సిడేషన్ జరిగింది అని చెప్పి నేను ఈ రియాక్షన్ రాసినాను. సో ఇక్కడ దానికి మీనింగ్ కూడా రాసినాను. సిల్వర్ సాలిడ్ ప్లస్ క్లోరైడ్ అయాన్స్, సిల్వర్ సాలిడ్ ప్లస్ క్లోరైడ్ అయాన్స్ ఇచ్చేటటువంటి 1 ఎలక్ట్రాన్ సిల్వర్ తీసుకొని సిల్వర్ క్లోరైడ్ ఏక్వేస్ సొల్యూషన్ ఫామ్ అవుతుంది. అంతే కదా. సిల్వర్ సాలిడ్ ఎలక్ట్రోడ్ ప్లస్ ఏక్వేస్ సొల్యూషన్లో డిప్ అయింది సిల్వర్ క్లోరైడ్ ఏక్వేస్ సొల్యూషన్. క్లోరైడ్ ఇచ్చే 1 ఎలక్ట్రాన్ సిల్వరు గ్రాఫ్ట్ చేసుకొని సిల్వర్ క్లోరైడ్ ఫామ్ అవుతుంది. సో కాబట్టి 1 ఎలక్ట్రాన్ లాస్ అయ్యి అది సిల్వర్ క్లోరైడ్ ఫామ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏం రియాక్షన్, అది ఆక్సిడేషన్ రియాక్షన్. అట్లా కాకుండా ఇదే సిల్వర్ ఎలక్ట్రోడ్ సిల్వర్ క్లోరైడ్ సొల్యూషన్కి రిడక్షన్ జరిగితే ఇన్ కేసు, సో క్లోరైడ్ ఏక్వేస్ సిల్వర్ క్లోరైడ్ సొల్యూషను బార్ సిల్వర్ సాలిడ్ ఎలక్ట్రోడ్. సో ఫస్ట్ ఎలక్ట్రోలైట్ వేసి బార్ ఎలక్ట్రోడ్ వేస్తున్నాం, ఎలక్ట్రోలైట్ బార్ ఎలక్ట్రోడ్ వేసినాం. రోజు రిడక్షన్ ఎట్లా జరుగుతుంది, సిల్వర్ క్లోరైడ్ నుండి 1 ఎలక్ట్రాన్ లాస్ అయ్యి సిల్వర్ సాలిడ్ ప్లస్ క్లోరైడ్ అయాన్ ఫామ్ అవుతుంది. సో ఇది రియాక్షన్. సో అంటే ఆక్సిడేషన్ జరుగుతుందా రిడక్షన్ జరుగుతుందా ఎట్లా తెలుస్తుంది కన్వెన్షన్ అంటే, సో వాడు ఎగ్జాంపుల్కు ఇది ఒక్కటే ఇచ్చినాడు అనుకోండి, అప్పుడు అది ఏం రియాక్షన్ జరుగుతోంది, అది ఏ ఎలక్ట్రోడ్గా పనిచేస్తుంది అనేది నాకు ఎట్లా తెలుస్తుంది అంటే, ఫస్ట్ ఏముంది, సిల్వర్ అయాన్స్ ఉన్నాయంటే ఎలక్ట్రోలైట్ ఫస్ట్ ఉంది, తర్వాత ఎలక్ట్రోడ్ ఉంది. సో ఎలక్ట్రోలైట్ ఫస్ట్ ఉండి బార్ ఎలక్ట్రోడ్ ఉంది అంటే ఖచ్చితంగా అది క్యాథోడ్ కంపార్ట్మెంట్లో అది ఏం రియాక్షన్ జరుగుతుంది, రిడక్షన్ రియాక్షను అని చెప్పి మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. సో నెక్స్ట్ సెకండ్ పాయింట్. సో ఫస్ట్ పాయింట్ ఆక్సిడేషన్ అయితే ఎలక్ట్రోడ్ బార్ ఎలక్ట్రోలైట్ రాసినాం. సో సెకండ్ వన్ నెక్స్ట్ ఏం చేయాలా, ఏ కంప్లీట్ సెల్ ఈజ్ రిటర్న్. సో నెక్స్ట్ హాఫ్ సెల్ అయిపోయింది. నెక్స్ట్ కంప్లీట్గా ఆక్సిడేషన్ ఒకటే జరగదు కదా, ఆక్సిడేషన్తో పాటు రిడక్షన్ లేదా రిడక్షన్తో పాటు ఆక్సిడేషన్, కంప్లీట్ రియాక్షన్ ఏమి, రిడాక్స్ రియాక్షన్. సో రిడక్షన్ యాజ్ వెల్ యాజ్ ఆక్సిడేషన్ జరగదు. కంప్లీట్ సెల్ అంటే బోత్ రియాక్షన్స్ జరుగుంటాయి. సో కంప్లీట్ సెల్గా మనం రిప్రజెంట్ చేయాలంటే ఆక్సిడేషన్తో పాటు రిడక్షను చూపించాలి, లేదా రిడక్షన్తో పాటు ఆక్సిడేషన్ చూపించాలి. సో ఆక్సిడేషన్ ఎటువైపు రాయాలా, రిడక్షన్ ఎటువైపు రాయాలా, లెఫ్ట్ సైడ్ రాస్తామా రైట్ సైడ్ రాస్తామా, సో ఎడం వైపు రాస్తున్నామా కుడి వైపు రాస్తున్నామా, ఎలక్ట్రోడ్ ఫస్ట్ రాస్తున్నామా ఎలక్ట్రోలైట్ ఫస్ట్ రాస్తున్నామా, ఇది సెకండ్ పాయింట్ కింద చెప్తున్నాడు. ఏ కంప్లీట్ సెల్ ఈజ్ రిటర్న్ సచ్ దాట్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రిప్రజెంట్స్ ఆక్సిడేషన్ రియాక్షన్.
సో ఎడమ వైపు మొదట రాసేది ఆక్సీకరణ చర్యను సూచిస్తుంది, అది యానోడ్ కంపార్ట్మెంట్, యానోడ్ వైపు చూపిస్తుంది. మిగిలిన హాఫ్ ఇంకేం మిగిలిపోయింది, రిడక్షన్ హాఫ్ సెల్లు క్యాథోడ్ కంపార్ట్మెంట్ను నేను ఎటువైపు రాస్తాను, రైట్ హ్యాండ్ సైడ్ రాయాల, కుడివైపు రాయాల. ఎడమవైపు ఆక్సీకరణ చర్య యానోడ్ కంపార్ట్మెంట్కి రాస్తే, కుడివైపు క్షయకరణ చర్య క్యాథోడ్ కంపార్ట్మెంట్కి రాస్తాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినామంటే జింక్ ఎలక్ట్రోడ్ బార్ జింక్ సల్ఫేట్ ఎక్వేస్ సొల్యూషన్ అంటున్నాం. కాబట్టి అక్కడ ఏం జరుగుతుంది, ఎలక్ట్రోడ్ వేసి తర్వాత ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ వేసిన, కాబట్టి అది ఆక్సిడేషను నేను ఎడమ వైపు వేసేస్తాను. బార్ కుడివైపు ఏం వేసినాను, ఎలక్ట్రోలైట్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్, దట్ ఈస్ ఎక్వేస్ సొల్యూషన్, బార్ కాపర్ ఎలక్ట్రోడ్ సాలిడ్. సో కాబట్టి ఫస్ట్ ఎలక్ట్రోలైట్ తర్వాత ఎలక్ట్రోడ్ వేసినాను, అది ఏమవుతుంది, రిడక్షన్ రియాక్షన్ క్షయకరణ చర్య. కాబట్టి అది ఎక్కడ వేసినాను అంటే కుడివైపు వేసినాను. ఎడం వైపు వేస్తే అది యానోడు ఆక్సీకరణ చర్య, కుడివైపు వేస్తే అది క్షయకరణ చర్య క్యాథోడ్. ద వర్టికల్ లైన్, వాటి రెండిట్ల మధ్య ఒక వర్టికల్ లైన్ వేస్తాం. ద వర్టికల్ లైన్ ఇన్ ద మిడిల్, ఆక్సిడేషన్కు రిడక్షన్కు మధ్యలో ఒక వర్టికల్ లైన్ వేసినాం. సో ఆక్సిడేషన్ మళ్ళీ ఒక వర్టికల్ లైన్, రిడక్షన్ వేసినాం. ఇదంతా ఆక్సిడేషను, ఇదంతా రిడక్షన్. ఈ రెండిట్ల మధ్య ఈ వర్టికల్ లైన్స్ డబల్ లైన్ వేసినాం. సో అది ఏమి డినోట్ చేస్తుంది అంటే ఇది సాల్ట్ బ్రిడ్జ్. The vertical line in the middle means that the two solutions are in direct contact. రెండు డైరెక్ట్ కాంటాక్ట్లో ఉన్నాయి. If however contact between the two solutions is made through salt bridge, two vertical lines are placed between the two electrolytes as shown below అని చెప్పి ఇక్కడ ఉంచండి. ఇది సో జింక్ సాలిడ్ బార్ జింక్ సల్ఫేట్ ఎక్వేస్ సొల్యూషన్, డబుల్ వర్టికల్ లైన్ వేసి కాపర్ సల్ఫేట్ ఎక్వేస్ సొల్యూషన్ బార్ కాపర్ సాలిడ్ అని దేన్ని రిప్రజెంట్ చేస్తుంది ఇది అంటే, సో ఇది ఆక్సిడేషను లెఫ్ట్ సైడ్ వేసినాను, రిడక్షన్ రైట్ సైడ్ వేసినాను, ఆక్సిడేషన్ లెఫ్ట్ సైడ్, రిడక్షన్ రైట్ సైడ్ వేసినాను. నెక్స్ట్ ఆక్సిడేషన్ అంటున్నాం కాబట్టి ఫస్ట్ ఎలక్ట్రోడు తర్వాత ఎలక్ట్రోలైటు, అట్లాగనే రిడక్షన్ అంటున్నాం కాబట్టి ఫస్ట్ ఎలక్ట్రోలైటు తర్వాతనే ఎలక్ట్రోడు వేస్తున్నాం. సో ఇది సైన్ కన్వెన్షన్. నెక్స్ట్ సో ఇంకా నాకు కాన్సన్ట్రేషన్ ఎంతో కూడా తెలియాలంటే ఆ కింద బ్రాకెట్లో మనం కాన్సన్ట్రేషన్ కూడా మెన్షన్ చేయొచ్చు. సో జింక్ సాలిడ్ బార్ Zn+2 aqueous double vertical line, that is salt bridge, copper 2+ aqueous solution bar copper solid. So ఇది sign convention. The sign of the electrodes are opposite to those used for electrolytic solution. So electrochemical cells, anode is negative and cathode is positive. So electrolytic cells, anode is positive and cathode is negative. So electrochemical cells లో anode ను నెగటివ్ గా cathode ను పాజిటివ్ అనుకుంటే, ఎలక్ట్రోలిటిక్ సెల్స్లో యానోడ్ ఈజ్ పాజిటివ్ అండ్ క్యాథోడ్ ఈజ్ నెగిటివ్. ఇది కొంత మనకు కన్ఫ్యూజన్ వచ్చేటటువంటిది. సో సైన్ కన్వెన్షన్స్ చేసేటప్పుడు ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్కి అయితే యానోడ్ను ప్లస్గా క్యాథోడ్ను నెగటివ్గా రాసుకుంటాం. అదే ఎలక్ట్రోకెమికల్ సెల్స్లో అయితే యానోడ్ ఈజ్ నెగటివ్ అండ్ క్యాథోడ్ ఈజ్ పాజిటివ్. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, ద ఎలక్ట్రోడ్ వేర్ ఎలక్ట్రాన్ ఈజ్ రిలీజ్డ్. సో ఎలక్ట్రోడ్లో వన్ ఎలక్ట్రాన్ రిలీజ్ అయితే లాస్ అవుతుంది కాబట్టి అది ఏం రియాక్షన్, ఆక్సిడేషన్ టేక్స్ ప్లేస్, ఈజ్ రిటర్న్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ అండ్ ఈజ్ యానోడ్ అండ్ ద క్యాథోడ్ ఈజ్ రిటర్న్ ఆన్ ద రైట్ సైడ్. సో మనం ఇప్పుడు పైన అదే చెప్పినాం. సో లెఫ్ట్ సైడ్ రాస్తే ఆక్సిడేషను, రైట్ సైడ్ రాస్తే రిడక్షన్. అండ్ electromotive force EMF will be called positive if there is a tendency for electrons to be driven through external circuit from left to right. సో ఎడమ నుండి కుడికి ఎలక్ట్రాన్స్ ట్రావెల్ అవుతే అప్పుడు ఈఎంఎఫ్ వాల్యూని ఏమిగా సూచిస్తాము, ధనాత్మకంగా సూచిస్తాం. ఇలా ఈఎంఎఫ్ను ధనాత్మకంగా సూచిస్తాం. అట్లా కాకుండా ఇఫ్ ద సెల్ ఈజ్ రిటర్న్ సచ్ దట్
reduction is taking place at the left hand electrode, సో అప్పుడు ఈఎంఎఫ్ ఏమవుతుంది, నెగిటివ్ అవుతుంది. ఆక్సిడేషన్ అయితే ఈఎంఎఫ్ పాజిటివ్, రిడక్షన్ అయితే ఈఎంఎఫ్ నెగిటివ్ అవుతుంది. సో ఈఎంఎఫ్ వాల్యూ ఆక్సిడేషన్ అయితే పాజిటివ్, రిడక్షన్ అయితే నెగిటివ్. సో ఈఎంఎఫ్ అంటే ఏమి, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్, విద్యుత్ చాలక బలము. సో ఈఎంఎఫ్ మీన్స్ విద్యుత్ చాలక బలం. సో ఈఎంఎఫ్ ఆక్సిడేషన్ జరిగితే పాజిటివ్ మెన్షన్ చేస్తాం, పాజిటివ్. అట్లా కాకుండా రిడక్షన్ జరిగితే నెగటివ్ వేస్తాం. నెక్స్ట్, ఫర్ క్యాలిక్యులేటింగ్ ద సెల్ పొటెన్షియల్ ఆల్వేస్ రిడక్షన్ పొటెన్షియల్ ఈజ్ యూజ్డ్ అలాంగ్ విత్ ద రిలేషన్. సో ఎప్పుడు ఈఎంఎఫ్ను క్యాలిక్యులేట్ చేయాలన్నా సో ఫస్ట్ రిడక్షన్ను బేస్ చేసుకుని రిడక్షన్ పొటెన్షియల్ను ఫస్ట్ యూజ్ చేసుకుంటాం. ఇఫ్ ద ఈఎంఎఫ్ ఆఫ్ ద సెల్ హ్యాస్ పాజిటివ్ వాల్యూ ఉంది అంటే అది ఆక్సిడేషన్. ఇఫ్ ద ఈఎంఎఫ్ ఆఫ్ ద సెల్ హ్యాస్ ఏ పాజిటివ్ వాల్యూ ద సెల్ రియాక్షన్ ఈజ్ స్పాంటేనియస్గా ఏమేమి జరుగుతుంది, ఆక్సిడేషన్ జరుగుతూ ఉంటుంది, రిడక్షన్ కూడా జరుగుతుంది స్పాంటేనియస్గా, కంటిన్యూయస్ ప్రాసెస్ కాబట్టి. సో ఆక్సీకరణ చర్య, తర్వాత క్షయకరణ చర్య, తర్వాత ఆక్సీకరణ చర్య, తర్వాత క్షయకరణ చర్య. సో ఇది కంటిన్యూయస్గా ప్రాసెస్ జరుగుతూ ఉంటేనే మనకు సెల్ అనేది వర్కింగ్ కండిషన్లో ఉంది అని. సో వన్స్ ఒకసారి ఆక్సిడేషను, మళ్ళీ ఎప్పుడో క్షయకరణము, మళ్ళీ ఎప్పుడో ఆక్సీకరణం అట్లా జరిగితే సో సెల్ ప్రాపర్లీ వర్కింగ్ కండిషన్లో ఉంది అని చెప్పం, సెల్ రిపేర్ అయిపోయింది అంటాం, లేదా సెల్ పాడైపోయింది అంటాం. సో సెల్ వర్కింగ్ కండిషన్లో ఉంది అంటే మీనింగ్ ఏమి, కంటిన్యూయస్గా రియాక్షన్ జరుగుతూ పోతుంటుంది. సో హాఫ్ ఆఫ్ ద సెల్ ఆక్సిడేషన్, ఇమ్మీడియట్గా హాఫ్ ఆఫ్ ద సెల్ రిడక్షన్, మళ్ళీ ఇమ్మీడియట్గా హాఫ్ ఆఫ్ ద సెల్ ఆక్సిడేషన్, ఇమ్మీడియట్గా హాఫ్ ఆఫ్ ద సెల్ రిడక్షన్. సో ఈ కంటిన్యూయస్ ప్రాసెస్ జరిగితేనే మనకు ఈఎంఎఫ్ను మనము ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అనేది వస్తుంది. ఎలక్ట్రోమోటివ్ ఫోర్సు ఆక్సిడేషన్ అయితే పాజిటివ్, రిడక్షన్ అయితే నెగటివ్గా మనం కన్సిడర్ చేస్తాం. ఇఫ్ ద ఈఎంఎఫ్ ద సెల్ హ్యాస్ ఏ పాజిటివ్ వాల్యూ ద సెల్ రియాక్షన్ ఈజ్ స్పాంటేనియస్, దట్ ఈస్ ఇఫ్ ద సెల్ works in such a way that the electron is released at the left electrode and is driven through the external circuit from left to right, the cell reaction will be spontaneous. So ఆక్సీకరణ చర్య కంటిన్యూస్గా జరుగుతూ ఆక్సీకరణం క్షయకరణం సైక్లిక్ ప్రాసెస్లో రన్ అవుతూ సో ఈఎంఎఫ్ వాల్యూ పాజిటివ్ అయిందంటే మనకు రియాక్షన్ స్పాంటేనియస్గా జరుగుతూ పోతుంది. సో సెల్ వర్కింగ్ కండిషన్లో ఉంది అని మనము రిప్రజెంట్ చేస్తాం. సో మీరు ఎట్లా ఇంట్లో ఉన్నారు కాబట్టి ఇమ్మీడియట్గా ఒక బ్యాటరీని తీసుకొని అబ్జర్వ్ చేయండి. సో ఇప్పుడు మనకు టీవీ పెట్టేందుకు యూజ్ చేసే రిమోట్ కంట్రోల్, రిమోట్లో కూడా మనకు సెల్స్ యూజ్ చేస్తాం. ఆ సెల్ను బయటకు తీసి చూస్తే ఒకవైపు ప్లస్ ఉంటుంది, ఒకవైపు మైనస్ ఉంటుంది. సో ప్లస్ అంటే ఏమో ఇప్పుడే చెప్పిన, పాజిటివ్ ఏమిటికి రాస్తాము, ఆక్సిడేషన్ అయితే పాజిటివ్ రాస్తాము, రిడక్షన్ అయితే క్షయకరణం అయితే నెగిటివ్ రాస్తాం. సో పాజిటివ్ అంటున్నామంటే అక్కడ ఆక్సీకరణ చర్య జరుగుతుంది, ఆక్సిడేషన్ రియాక్షన్ టేక్స్ ప్లేస్, ఎలక్ట్రాన్స్ విల్ బి లాస్ట్, ఎలక్ట్రాన్స్ లాస్ అయిపోతుంది. అదే రిడక్షన్ రియాక్షన్లో ఎలక్ట్రాన్స్ గెయిన్ అవుతుంటాయి, అక్కడ మనం నెగటివ్ సైన్ వేసి ఉంటాం. సో అది ఒక మారు మీరు అబ్జర్వ్ చేస్తే సో సెల్ ఎట్లా రన్ అవుతుంది, బికాస్ ఆఫ్ రిడాక్స్ రియాక్షన్ కంటిన్యూస్గా ప్రాసెస్ రన్ అవుతూ పోతుంది కాబట్టి మనకు అక్కడ సెల్ అనేది వర్కింగ్ కండిషన్లో ఉంది అని మనము అంటాం. సో ఒక్కొక్క మారు మనము ఆ రిమోట్ను సో ఈ ఒక నెల రోజులు యూజ్ చేయడం లేదు ఆ రిమోట్ను అంటే ఇమ్మీడియట్గా ఏం చేస్తాము, సెల్స్ను ఒక డైరెక్షన్లో ఇంకో డైరెక్షన్ ఉంటుంది. ఎప్పుడైతే మనం యూజ్ చేయడం లేదో రెండు సో ప్యారలల్గా కానీ లేదా ఆపోజిట్లో పెడుతున్నామో ఒకసారి అబ్జర్వ్ చేస్తాం. అంటే రెస్ట్ పొజిషన్లో ఎట్లుంది, వర్కింగ్ పొజిషన్లో ఉన్నప్పుడు ఎట్లుంది. సో రెస్ట్ పొజిషన్లో ఎందుకు పెడతాము అంటే అప్పుడు మనకు సైక్లిక్ ప్రాసెస్లో ఈ రిడాక్స్ రియాక్షన్ జరగకుండా సెల్ పాడవకుండా ఉండడానికి మనం రెస్ట్ పొజిషన్ను ప్రిఫర్ చేస్తాం. సో నెక్స్ట్ రివర్సిబుల్ అండ్ ఇర్రివర్సిబుల్ సెల్స్. సో ఉత్క్రమణీయ మరియు అనుత్క్రమణీయ ఘటాలు. ఉత్క్రమణీయ మరియు అనుత్క్రమణీయ ఘటాలు. ఏ గ్యాల్వనిక్ సెల్ ఆల్వేస్ హ్యాస్ 2 electrodes. సో 2 ఎలక్ట్రోడ్లు ఉన్నాయి ఇన్ విచ్ దెర్ ఈజ్ ఏ డిఫరెన్స్ ఇన్ ద టెండెన్సీ టు గివ్ అప్ ఎలక్ట్రాన్స్. సో ఎలక్ట్రాన్స్ను ఇచ్చే సామర్థ్యము రెండిట్లకు వేరుగా ఉంటుంది. సో ఎలక్ట్రాన్స్ను లాస్ అయ్యేది లేదా ఎలక్ట్రాన్స్ను రిలీజ్ చేసే టెండెన్సీ డిఫరెంట్గా ఉంటుంది ఆ 2 electrodes. ద ఎలక్ట్రోడ్స్ ఆర్ ప్రాపర్లీ అరేంజ్డ్ సో దట్ కరెంట్ కెన్ ఫ్లో ఫ్రమ్ one place to another place. Galvanic cells may be either reversible or irreversible in a thermodynamic sense. సో ఉత్క్రమణీయ అనుత్క్రమణీయ అనేది ఉష్ణగతిక పరంగా ఉంటుంది. A reversible cell is one which does not give any current when it is connected in an opposite sense to an outside source of EMF
which is exactly equal to that of the cell. ఘటానికి సమానంగా EMF వాల్యూ ఉంటాయి. If the EMF of the cell external or source is infinitely higher than that of the cell, that the current will go in the opposite direction, that is the cell reaction will be reversed. On the other hand, if the value is slightly lower, current will flow from the cell. So Daniell cell is an example of a reversible cell. So రివర్సిబుల్ ఇర్రివర్సిబుల్ చెప్పేటప్పుడు సో ఎగ్జాంపుల్కు హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ తీసుకున్నాం అనుకోండి. హైడ్రోజన్ ఎలక్ట్రోడ్లో ఆక్సిడేషన్ రియాక్షన్ జరుగుతుంది, రిడక్షన్ రియాక్షన్ రెండూ జరుగుతాయి. సో కాబట్టి అది రివర్సిబుల్ కింద తీసుకుంటాం. అంటే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మనం యూజ్ చేసిన కండిషన్స్ను బట్టి ఆ సెల్ వర్క్ అవుతుంది. అయితే దాన్ని రివర్సిబుల్ సెల్ అంటాం. అంటే కొన్ని సందర్భాల్లో అది ఆక్సిడేషన్ రియాక్షన్ను చూపిస్తుంది, కొన్ని సందర్భాల్లో అది రిడక్షన్ రియాక్షన్ను కూడా చూపిస్తుంది. అంటే ఆక్సిడేషను రిడక్షన్ రెండు పాసిబిలిటీస్ను చూపించే సెల్స్ను మనం రివర్సిబుల్ సెల్స్ అంటాం. కొన్ని స్పెసిఫిసిటీ ఉంటుంది. సో అది ఐదర్ ఆక్సిడేషన్ అన్నా చూపిస్తుంది లేదా రిడక్షన్ అన్నా చూపిస్తే వాటిని ఇర్రివర్సిబుల్ సెల్స్ అని మనం కన్సిడర్ చేస్తాం. సో స్టాండర్డ్ ఈఎంఎఫ్ ఆఫ్ ఎ సెల్, ప్రమాణ ఈఎంఎఫ్ను అంటే స్టాండర్డ్గా ఈఎంఎఫ్ ఉన్న సెల్స్ ఏవి అంటే దాన్ని ఈఎంఎఫ్ను మనము ఈతో డినోట్ చేస్తాం. ఎలక్ట్రోకెమికల్ సెల్ యొక్క ఈఎంఎఫ్ను క్యాపిటల్ ఈతో రిప్రజెంట్ చేస్తాం. విద్యుత్ చాలక బలము అంటాం. సో ద ఈఎంఎఫ్ జనరేటెడ్ బై అన్ ఎలక్ట్రోకెమికల్ సెల్ ఈజ్ గివెన్ బై ద సింబల్ ఈ. ఇట్ క్యాన్ బి మెజర్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ పొటెన్షియోమీటర్. సో మనము నెక్స్ట్ పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్స్ చదువుకుంటాము అని చెప్పినాను. అక్కడ పొటెన్షియోమీటర్ను ఎట్లా యూజ్ చేస్తాము ఈఎంఎఫ్ క్యాలిక్యులేషన్కు అనేది అక్కడ అబ్జర్వ్ చేస్తాం. సో ఈఎంఎఫ్ క్యాలిక్యులేషన్కి యూజ్ చేసే ఇన్స్ట్రుమెంట్ ఏమి అంటే పొటెన్షియోమీటర్. పొటెన్షియోమీటర్ను మనము యూజ్ చేసి ఎలక్ట్రోకెమికల్ సెల్ యొక్క ఈఎంఎఫ్ వాల్యూను ఫైండ్ అవుట్ చేస్తాం. ద వాల్యూ ఆఫ్ ఈఎంఎఫ్ వేరీస్ విత్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద రియాక్టెంట్స్ అండ్ ప్రోడక్ట్స్ in the cell solution and the temperature of the solution. అంటే EMF value depends on the concentration of reactants one, and it also depends on the concentration of products, and also it depends on the temperature of the cell. సో మూడింట్ల మీద మనకు ఈఎంఎఫ్ వాల్యూ డిపెండ్ అయ్యింది. సో ఈఎంఎఫ్ విలువ దేని మీద ఆధారపడి ఉంది? క్రియాజనకాల గాఢతల మీద, ఉత్పన్నాల గాఢతల మీద, మనము ఘటంలో ఉపయోగించేటటువంటి ఉష్ణోగ్రత మీద ఆధారపడి. సో ద ఈఎంఎఫ్ వాల్యూ డిపెండ్స్ ఆన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్, ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రోడక్ట్స్, ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ద టెంపరేచర్ అప్లైడ్ ఇన్ ద సెల్. When the EMF of the cell is determined under standard conditions, సో ప్రమాణ పరిస్థితులలో అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద సొల్యూషన్ ఫిక్స్డ్గా 1m సొల్యూషన్ రియాక్టెంట్స్కు ప్రోడక్ట్స్కు ఫిక్స్ చేసి, సో టెంపరేచర్ను 25 డిగ్రీస్కు టెంపరేచర్ను ఫిక్స్డ్గా స్టాండర్డ్ వాల్యూస్గా పెట్టేస్తే అప్పుడు వచ్చే ఈఎంఎఫ్ని ఏమంటాము? స్టాండర్డ్ ఈఎంఎఫ్, ప్రమాణ ఈఎంఎఫ్ విలువ అంటాం. సో ప్రమాణ ద్రావణంగా 1m కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ తీసుకుంటే స్టాండర్డ్ సొల్యూషన్ 1m తీసుకొని రియాక్టెంట్స్కు యాజ్ వెల్ యాజ్ ప్రోడక్ట్స్కు 1m స్టాండర్డ్ సొల్యూషన్గా క్రియాజనకాలకు ఉత్పన్నాలకు తీసుకొని ఆ ద్రావణాలు ఉన్న ఘటములో ఉష్ణోగ్రతను టెంపరేచర్ను 25 డిగ్రీస్ ఫిక్స్ చేసేస్తే అది స్టాండర్డ్ ఘటం అయిపోతుంది. దానికి దాని ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ను క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని స్టాండర్డ్ ఈఎంఎఫ్, స్టాండర్డ్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్, ప్రమాణ విద్యుత్ చాలక బలము క్యాపిటల్ ఈ అంటున్నాం. సో thus the standard EMF may be defined as the EMF of a cell with 1m solutions of reactants and products in solution measured at 25 degrees temperature. 25 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద 1m ప్రమాణ ద్రావణం గల క్రియాజనకాల మరియు ఉత్పన్నాల గాఢతలు 1mగా ఫిక్స్ చేసి ఉన్నప్పుడు ఆ ఘటానికి ఈఎంఎఫ్ను నిర్ణయిస్తే ఆ ఈఎంఎఫ్ విలువనే ప్రమాణ ఈఎంఎఫ్ విలువ అని అంటున్నాము. సో స్టాండర్డ్ ఈఎంఎఫ్ ఆఫ్ ఎ సెల్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ఎ సింబల్ E0. ఈఎంఎఫ్ అయితే ఈ, స్టాండర్డ్ ఈఎంఎఫ్ అయితే E0 ఫర్ గ్యాసెస్ అట్ 1 atmospheric ప్రెషర్. సో వాయువులకు తీసుకుంటే ద్రావణాలకైతే 1m సొల్యూషను,
వాయువులకు తీసుకుంటే 1 atmospheric pressure ఈజ్ ద స్టాండర్డ్ కండిషన్ ఇన్స్టెడ్ ఆఫ్ కాన్సన్ట్రేషన్. ద్రావణాలకైతే 1m 1 మొలారిటీ, అదే వాయువులు అయితే 1 atmospheric pressure, ఒక అట్మాస్ఫిరిక్ పీడనము వద్ద 25 డిగ్రీల ఉష్ణోగ్రత అందించి మనం ఈఎంఎఫ్ను క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని స్టాండర్డ్ ఈఎంఎఫ్ అని అంటున్నాం. సో ఫర్ జింక్ కాపర్ వోల్టాయిక్ సెల్ ద స్టాండర్డ్ ఈఎంఎఫ్ E0 ఈజ్ ఎంత ఉంది? 1.10 volts. సో 1.10 volts ఉంది. సో ఇక్కడ ఆక్సిడేషన్ ఫస్ట్ కాబట్టి లెఫ్ట్ సైడ్ జింక్ బార్ Zn2+. జింక్ ఏమి ఇక్కడ ఎలక్ట్రోడ్, జింక్ +2 ఎలక్ట్రోలైట్. సో ఎలక్ట్రోడ్ బార్ ఎలక్ట్రోలైట్ ఎంత కాన్సన్ట్రేషను 1m తీసుకున్నాము. సాల్ట్ బ్రిడ్జ్ కనెక్ట్ చేసి కాపర్ +2 సొల్యూషను 1m కాన్సన్ట్రేషన్ అంటే ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ బార్ ఎలక్ట్రోడ్ కాపర్ అయితే, సో ఫస్ట్ ఆక్సిడేషను లెఫ్ట్ సైడు, రైట్ సైడ్ రిడక్షన్ వేసినాం. సైన్ కన్వెన్షన్ ఫాలో అయినప్పుడు ఈ వోల్టాయిక్ సెల్లుకు స్టాండర్డ్ ఈఎంఎఫ్ వాల్యూ అట్ 25 degrees టెంపరేచర్ ఎంత ఉంది? 1.10 volts ఉంది. 1.10 volts. సో ఈ ప్రజెంట్ వీడియోలో మనం ఏం కడుతున్నాము అంటే సింగిల్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అంటే ఏమి, సింగిల్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఏక ఎలక్ట్రోడ్ శక్మము అంటే ఏమి, దానికి రిప్రజెంటేషన్ ఒక సెల్లు తీసుకుంటే, ఒక ఘటాన్ని తీసుకుంటే ఆ ఘటాన్ని ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాము, ఆక్సీకరణం ఎక్కడ జరుగుతోంది, క్షయకరణం ఎక్కడ జరుగుతోంది అనేది మనం ఎట్లా తెలుసుకోవాలా, ఎంత కాన్సన్ట్రేషన్ ఉన్న సొల్యూషన్ యూస్ చేసినాము, ఎంత టెంపరేచర్ను మెయింటైన్ చేసినాము ఘటములో, ఇదంతటిని మనము సైన్ కన్వెన్షన్ కింద ఒక పద్ధతి ప్రకారము రిప్రజెంట్ చేసుకుంటాం. సో ఆ పద్ధతి ఏమి అనేది ఫస్ట్ స్లైడ్లో ఎక్స్ప్లెయిన్ చేసిన. సో తర్వాత ఏం చెప్తున్నాను, ఈఎంఎఫ్ అంటే ఏమి, ఈఎంఎఫ్ను ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాము. సో స్టాండర్డ్ ఈఎంఎఫ్ అంటే ఏమి, స్టాండర్డ్ ఈఎంఎఫ్ వాల్యూ ఫర్ వోల్టాయిక్ సొల్యూషన్కు, వోల్టాయిక్ సెల్లుకు ఎంత అనేది మనము ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో ఇంకా నెక్స్ట్ క్లాస్లో అసలు డిటర్మినేషన్ ఆఫ్ ఈఎంఎఫ్ ఆఫ్ ఎ సెల్, సో ఘటము యొక్క అర్ధఘటము యొక్క ఈఎంఎఫ్ను ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాము, ఎట్లా డిటర్మైన్ చేస్తాము అనేది నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పటికీ 5th యూనిట్ కింద ఎలక్ట్రోకెమిస్ట్రీ పార్ట్ 2 కొంత స్టార్ట్ చేసినాము. సో ఇది ఈరోజు క్లాస్లో స్టడీ చేయండి. నెక్స్ట్ క్లాస్లో డిటర్మినేషన్ ఆఫ్ ఈఎంఎఫ్ ఆఫ్ ఏ సెల్ను స్టార్ట్ చేస్తాను. సో థ్యాంక్ యూ.